Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge. Co-powered by Goodnight Fast Card, Inwear Bathrooms you keep admiring, and fitness partner Ayurved Nutrigain. శనివారం రాత్రి 8:30 అయింది అనగానే ఇక్కడ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చే సెలబ్రిటీస్ ఇక్కడ ఉన్న టాలెంట్ ని చూస్తారు. కానీ టాలెంట్ ని చూసే ముందు నేను వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తాను. మరి ఆ స్టేట్మెంట్ ని నమ్ముతారా, ఎస్ అంటారా, నో అంటారా, ఎంత ఛాలెంజ్ చేస్తారు? ఇవాళ షో స్టార్ట్ చేస్తే మనకి అర్థమైపోద్ది. సో ఈ రోజు ఆ టాలెంట్స్ ని లైవ్ గా చూడడానికి, నాతో ఛాలెంజ్ చేయడానికి ఒక అద్భుతమైన టీం రాబోతున్నారు. ఈ టీం ఎక్కడుంటే అక్కడ శంకరాభరణాలు మోగుతున్నాయి. కాబట్టి ఆ శంకరాభరణం టీం నే పిలుద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఫస్ట్లీ శంకరాభరణం టీం మా షోకి వచ్చారు. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, తర్వాత మళ్ళీ ఇదే కలవడం లేదు. మొన్న మీరు ఒక చోట కలిసి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కాబట్టి మరీ బిగ్ ఛాలెంజెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. లైఫ్ లో చిన్న ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటూ ఉంటాయి. మీ లైఫ్ లో మీరు వేసినవి కానీ మీరు ఫేస్ చేసినవి. మీరు చిన్నప్పుడు ఒక ఛాలెంజ్ చేశారు. హోల్ నైట్ వెళ్ళి శ్మశానంలో పడుకురామన్నారు. గ్రేవ్ యార్డ్ మీరు చేశారా ఏంటి? చేశా. అబ్బో గారు టచ్ పెట్టాడు. ఓకే నేను వెళ్తా అని చెప్పా. ఓకే, నేను వెళ్ళాను సంగతి మా ఇంట్లో చెప్పారు. సరే నేను దెయ్యం వస్తుందా పోత వస్తా అని చూస్తుంటే మా అమ్మ వచ్చింది. వచ్చి చితక బాధ వెరీ గుడ్, సూపర్, చాలా అద్భుతం జరిగింది. సో అంజలి గారు, పేరేంటిది సైకిల్ దొక్కడం రాకముందర ఛాలెంజ్ కోసం సైకిల్ దొక్కేసి పడి అలాంటి ఛాలెంజ్ చేశాను. బుల్లెట్లు నడపడం, బుల్లెట్ లైన్ నడపలేదు. ఓన్లీ సైకిల్ వరకేనా? ఇప్పటికీ రాదు స్కూటీ. సైకిల్ తో ఛాలెంజ్ చేశారు ఆవిడ, అంతే, ఇంకెవరితో చేయలేదు, నాకు అర్థమైంది. సో ఈ ఛాలెంజ్లు అంతగా అర్థం కాలేదు కానీ మా నిఖిల్ చెప్తాడు. ఛాలెంజ్ మామూలుగా ఉంటుంది ఆయన ఛాలెంజ్లు. కొంచెం ఎమోషనల్ ఛాలెంజ్ ఇది, ఏమనుకోకండి. కొంచెం సో గ్యాంగ్ లీడర్ చూసినప్పుడు నేను హీరో అవుదాం నేను ఎప్పుడు అనుకునేవాడిని, చిరంజీవి గారిలా. అది నేను ఎప్పుడో తర్వాత కొంతమందికి చెప్పా, అందరు నవ్వారు. సో ఆ రోజు నేను మనసులో అనుకున్నాను అనమాట, డెఫినెట్లీ నేను హీరో అవ్వాలి అని ఒక చిన్న ఛాలెంజ్ మనసులో పెట్టుకున్న. ఎవరు చెప్పలా ఐఎమ్ గోయింగ్ టు బి హీరో అన్న ఛాలెంజ్ కాకుండా నవ్వావా చూపిస్తా అనుకున్నా. ఇప్పుడు రైట్ నా ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ హీరో. వెరీ గుడ్. హర్ష మాత్రం వెయిట్ తగ్గించాలని ఛాలెంజ్ ఉంది. ఇంకేంటి భయ వచ్చేసాలి, అలాంటి ఛాలెంజ్లు కుదరవు కానీ. ఇప్పుడు వచ్చే ముందే మొజరెల్లా విత్ చీజ్ తిని వచ్చాడు. సో నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇంజనీరింగ్ అండి. పూర్తి చేయడం చేశారా? మామూలు. అంటే అందులో ఒక టఫ్ సబ్జెక్ట్ ఉండేది అనమాట, ఏ బ్రాంచ్ మీరు? మెకానికల్. ఓహో, ఆ ఫ్యాకల్టీ వచ్చి అందరూ పాస్ అవుతారు, నువ్వు ఒక్కడే ఫెయిల్ అవుతావు అందనమాట. నేను ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యాను. ఆవిడకి ఫోన్ చేశా, మేడం పాస్ అయిపోయాను, మిగిలిన పోయే మీ సబ్జెక్ట్ మాత్రం పాస్ అయ్యా. ఛాలెంజ్ గెలిచావా లేదా? గెలిచాం కదా అది. వెరీ గుడ్, నేను ఇంకా గెలుద్దామని ఆలోచిస్తున్నాను, ఇంకా అవ్వలేదు. వెరీ గుడ్, సూపర్. సో బిఫోర్ యూ గైస్ గో హెడ్, మీకు 1,00,000 రూపాయలు. నలుగురు ఎవరిని క్యాప్టెన్ చేద్దాం? అంజలి. ఓకే, నా అంజలి. షోల్డర్స్ మీద ఇంత బరువు పెడుతున్నా. అంటే ఎవరు పెట్టలేక అన్నగారు ఒక్కళ్ళే అన్నారు. వన్ మోర్ టేక్. వీళ్ళిద్దరేమో కోనా గారని ఇలా చూపించే లోపల ఆవిడ నా మీద అన్ని బరువు అంటారు. వన్ మోర్ అంటే ఎవరు తీసుకుంటారు అని అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫస్ట్ టేక్ కూడా అది చూసుంటారు చేస్తారు. కదా. ఓకే, ఇంతకీ మీ టీం నుంచి ఎవరిని క్యాప్టెన్ చేద్దాం అధ్యక్ష? నా ముక్కు మీద వెళ్ళి పెట్టి. ఓకే, మరి తప్పదంటే నేను ఓకే, అంతే కదా. ఇంకా తప్పదు మీరు అలా అనుకుంటే. లేదు, నువ్వు తప్ప. ఓకే, సో ఈ కెప్టెన్సీ వివాదం ఇంకా నడుస్తూ ఉంటుంది. ఈ లోపల మన స్టోరీ స్టార్ట్ చేద్దాం. అండ్ ఆల్ ది బెస్ట్ నలుగురికి, గుడ్ లక్, థ్యాంక్ యూ, ప్లీజ్. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి మరోసారి స్వాగతం. మా శంకరాభరణం టీమ్ కి సూపర్ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్నారు ముందుకి.
సో ఈ మూవీ గురించి చాలా విషయాలు నేను మీతో మాట్లాడాలి, చాలా విషయాలు నేను తెలుసుకోవాలి. అవి మాట్లాడుకునే ముందు మా షోలో తెర ముందు ఏం జరుగుతుందో చెప్తాను. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్లో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1లో ఒక టాలెంట్ ఇక్కడ మీకు వస్తారు. వాళ్ళు చేసే ముందు నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. అది మీరు నమ్ముతుంటే మీకు ఇచ్చిన ₹1,00,000 10,000 ఛాలెంజ్ చేస్తాను. ఎస్ మీద చేయాలి, నో మీద చేయాలి. ఎస్ అండ్ నో, సో దట్ ఒకటి పోయినా ఒకటి మీకు ఉంటుందని. మీరు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మొత్తం గెలుచుకున్న అమౌంట్ ని మీకు నేను హిండ్వేర్ లాంజ్ లో అందజేస్తాను. రైట్? నన్ను నమ్ముకోండి. నన్ను ఇప్పటివరకు నమ్ముకున్న వాళ్ళంతా పోయారా? ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే బ్యాంక్ అకౌంట్లు వేస్తూనే ఉన్నారు, ఇంకా రావట్లే బయటికి. సో డాన్స్ మీ నలుగురికి వచ్చు. సాధారణంగా బాగా హైట్ ఉన్న వాళ్ళు బాగా చేస్తారని, కొంచెం తక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఇంకా బాగా చేస్తారని ఇలా చాలా మంది చాలా అనుకుంటారు. బట్ డాన్స్ అనేది ఒక టాలెంట్ కదా, రైట్? నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి 1 కాదు, 2 కాదు, 6 అడుగులు కాదు, 7 అడుగులు కాదు, 20 feet హైట్ ఉంటాడు. వాట్? 20 feet హైట్ ఉన్న వ్యక్తి ఈ స్టేజ్ మీద డాన్స్ చేస్తాడు. మా శంకరాభరణంకి చేయమని చెప్పండి. ఓకే, ఆయన వచ్చాక శంకరాభరణం సాంగ్ ప్లే చేసి ఆ సాంగ్ కూడా డాన్స్ నేను చేస్తాడు. యాక్చువల్లీ ఆ సాంగ్ లో ఒక 1 minute కంటిన్యూస్ చెప్పేశాను. మీరు ఆయన పక్క నుంచి నేస్తా అంటే ఆయన కూడా వేసేస్తాడు. నేను వద్దు. మీరు అంత హైట్ అండి? యాజ్ యూజువల్ గా వితౌట్ షూస్ మేము 5:30 పైన ఉంటామండి. టేక్ యువర్ టైం, ఫ్రీడమ్ మీది, ఆల్ యువర్ ఫ్రీడమ్. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్ ఎస్ అంటున్నారు, 7,000 ఛాలెంజ్ చేశారు. నో తను చేయలేడు అని 3,000 ఛాలెంజ్ చేస్తారు. ఓకే, పిలవమంటారా? ఓకే. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్ ని ఈ స్టేజ్ మీద తన టాలెంట్ తో అదరగొట్టడానికి వస్తున్నారు శర్వనాన్. पुदीना देगा नाका नागिना देगा चिकनी चमेली देखी चिकना कमीना देगा चांदनी चिटर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात थाली में कटोरा लेकर आलू भात मूड़ी भात मेरे भी जो किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का छोड़ना जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना साड़ी के फॉल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के फॉल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे टच करके टच करके टच करके टच करके कहाँ चलती बच करके टच करके टच करके टच करके दिल से दिल अटैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के फॉल सा कभी मैच किया रे 2 3 4 get on the dance floor 2 3 4 get on the dance floor shake the booty shake the booty show it down hit the party hit the give me give me give me give me give me give me some more 1 2 3 4 get on the dance floor shake the booty shake the booty show it down hit the వండర్ఫుల్, సూపర్. అండ్ మాసు ఫోకు వెస్టర్న్ అన్ని కలిపి కొట్టేశాడు ఒకే పాటలో. అండ్ చాలా బాగా చేశారు సార్. మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళి డాన్స్ చేశారు, బాగానే ఉంది సార్. నా దగ్గరికి వస్తేనే బాగా పర్లేదు సార్. సో ఇప్పుడు
శాంపుల్ వరకే. అండ్ మీరు ఏమైనా సాంగ్ ఇస్తే ఆ సాంగ్ కూడా డాన్స్ చేస్తారు. గంట 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 घंटा घंटा बोल के शंकराभरणम मूवी में एक अच्छा गाना है, ठीक है वो गाने को अब हम डांस करते हैं. నాకే తెలుగు బాగా వస్తుందయ్యా నాకు మాత్రం హిందీ రాదు భయ్య. నాకు రాదు. సో ఆ స్టెప్ అంజలి గారు నేర్పిస్తారు, Oh, మీరు అది ఫాలో అయిపోవాలి. అదే Oh, అందుకే that's really అది- cool. घंटा 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 बजा तेरी घंटा 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 तिराली का मंटा 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 बजा तेरी घंटा 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 बजा तेरी घंटा అది చేయాలి. అది చేయాలి. రండి మేడం, ఎప్పుడో ఒకసారి భాగ్యం వస్తుంది మాకు డాన్స్ ఆడేకి. రండి రండి రండి. ఇదిగో ఆవిడ్ని ఫాలో అవ్వాలి. ఫాలో ఫాలో అంటే ఆవిడ వెనకాల వెళ్ళడం కాదు, ఆవిడ వేసిన స్టెప్ వేస్తే చాలు. చాలా చాలు బాబు ఇవాళ. ఓకే బాబు. घंटा 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 बजा तेरी घंटा 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 तिराली का मंटा 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 बजा तेरी घंटा 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 बजा तेरी घंटा కోన గారు జడ్జి మీరే సార్, చెప్పండి సార్. అంజలి థ్యాంక్ యూ. టీచర్ పాస్, స్టూడెంట్ పరిస్థితి ఏంటి సార్? వెరీ గుడ్ అటెంప్ట్. ఇంత బాగా చేసావు కదా నువ్వు, నీకు ఇంకో టెస్ట్ పెడతా దయట్రా. Okay. నేను కూడా ఒకటి నేర్పిస్తా, నేర్చుకో. ఆ. రెడీయా? రెడీ. రెడీ, కూర్చో కూర్చోలా. కూర్చో. అరే బాబు వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ Here we go. Come on. అంజలి గారు ఎలా ఉంది లెవెల్ 1? సూపర్ ఉంది. ఓకే, ఇంటికి పాస్ అయినట్ట మీరు పోయినట్ట? మాకు 14,000 వచ్చింది అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. లెవెల్ 2లో 20,000 మీరు ఛాలెంజ్ చేస్తారు. గెలిస్తే ఇంటూ 3 టైమ్స్ అంటే 60,000 మీరు గెలుచుకుంటారు. ఇప్పుడు 20,000 మీరు ఛాలెంజ్ చేయాలంటే ఈసారి మాత్రం ఎస్ ఆర్ నో ఏదో ఒక దాని మీద పెడతారు. ఓకే. నిఖిల్ నాకు తెలిసి ప్రీవియస్ అన్ని మూవీస్ కంటే ఈ మూవీలో కొంచెం గ్లామరస్ గా కనిపించాడు అనిపించింది. యా, కొంచెం నిఖిల్ టాప్లెస్ కూడా చేశాడు. ఆయన కూడా టాప్లెస్ చేశారా? సార్ టాప్లెస్ బార్డర్లో చేయలే కానీ బ్రెయిన్లెస్ క్యారెక్టర్ బ్రెయిన్లెస్. ఓ వెరీ గుడ్, సూపర్. కోన గారు మిమ్మల్ని ఇంకొక అద్భుతమైన క్వశ్చన్ అడగాలి. మీ మూవీలో యాక్ట్ చేసిన ఫీమేల్ క్యారెక్టర్స్ అందరిలోకి ఎవరు మేకప్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు? ఎందుకు వీళ్ళందరూ ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? నేనా? సో మిమ్మల్ని అడుగుతాను అయితే, మేకప్ చేసుకోవడం ఓకే, అన్నిటికంటే కష్టమైనది చాలా మంది అమ్మాయిలు చెప్తారు కాజల్ పెట్టుకోవడం చాలా కష్టం అంటారు. అవునా? ఇది నీకే ఈజీ. మీకెలా తెలుసు? కాజలా ఐలైనరా? లాంటివే రెండు కళ్ళకి పెట్టిందే. కళ్ళకి పెట్టి టెక్నికల్ గా రెండు వేరండి. కాజల్ కొడతారు. కాటుక ఇది ఈజీయే. ఈజీ. ఇదే కష్టం. నేను ఇచ్చే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడికి ఓ ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఫస్ట్ వ్యక్తి ఒక అమ్మాయి కాజల్ పెట్టుకుంటుంది, చేతులతో కాదు కాళ్ళతో. మీరు ఇప్పుడు ఐలైనర్లు అవి వాడుతున్నారన్నారు కాబట్టి ఆ ఐలైనర్ ప్లేస్ లో కత్తి వాడుతుంది. ఇప్పుడు ఎందుకంటే అంత రిస్క్ ఎస్ ఎస్ 20,000. ఇది యాక్ట్ నెంబర్ 1. ఇంకా అవ్వలేదు, స్టేట్మెంట్ అవ్వలే. రెండు కదా. ఇప్పుడు ఇంకో వ్యక్తి వస్తాడు. రోలర్ స్కేట్స్ ఉంటాయి కదా, స్కేటింగ్, దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ కనురెప్పలతో బ్లేడ్ లేపుతాడు. బిగ్ ఛాలెంజెస్ కాకుండా ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. ఇది నాలో ఉన్న క్రియేటివిటీ అయి ఉండొచ్చు, నేను ఇది వాడుండొచ్చు. మీలో క్రియేటివిటీ అయితే మనం చాలా వైల్డ్ గా ఉన్నాయి. naughty, naughty, naughty. మేమంతా చాలా naughty. Come on, baby, come on, baby. ఓకే, గుడ్ నైట్. ఫాస్ట్ కా టైమర్ ఆన్. కోనా గారు ఎస్ అని చెప్పమంటున్నారు. మాకు రెడీకి ఎస్. శంకరాభరణం టీం నుంచి గంట గట్టిగా మోగింది. అక్కడ ధోని నేను అయితే ఇక్కడ చెప్పిన మున్ని. స్టేట్మెంట్ ఎస్ నమ్ముతున్నాం అన్నారు. అక్కడ ధోని అయితే ఇక్కడ మున్ని. ఉన్ని. ఓకే ఉనిజీ, సో ఇప్పుడు ఎస్ అంటున్నారు. 20,000 ఎస్ మీద ఛాలెంజ్ చేస్తున్నారు. Are you ready? యా Okay, join your hands and welcome Reshma and Amjad.
అంజలి గారు షాక్ లో ఉన్నట్టున్నారు. అయ్యో అంటే ఇలా కూడా కాజల్ పెట్టుకోవచ్చు, మీకు ఈ రోజే తెలిసినట్టుంది కదా. ఆ, ఇట్ ఇస్ వెరీ డేంజరస్. నేను క్లాప్స్ కొట్టడం కూడా మర్చిపోయాను. అమ్మ ఏంటిది కొడితే మళ్ళీ ఏమైనా అవుద్దా ఆ కాదు, భయంతో. కొంచెం కింద కూర్చుకుంటే అమ్మో టూ డేంజరస్. సూపర్. ఇది ఒక ప్రొఫెషనల్ యాక్ట్, దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నించద్దు. వాళ్ళకి ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్ ఉంది దాంట్లో, అండ్ అందుకే ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా పర్ఫామ్ చేయగలిగారు. సో హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. ప్రదీప్, నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే నన్ను ఇన్స్పైర్ చేసింది బాగా యాక్ట్. యా లేదు చేయి చూపించండి, కళ్ళకు పెట్టను. మీరు కూడా ఇలా రోజు గోరింటాకు పెట్టుకుంటూ ఉండండి. ఇలా వేసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి, మీకు అతి తొందరలోనే పెళ్ళి అయిపోతుంది. వావ్. అంతే, బాగా పండితే మంచి పిల్లం వస్తుందండి. కాదు, మిగిలిన వాళ్ళకి అది, మీకు అట్లీస్ట్ పెళ్ళం వస్తుంది. ఓ అట్లీస్ట్ పెళ్ళి, ఏ ఫర్ అట్లీస్ట్. అయిపోయి ఓకే థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా, నేను చెప్పండి ఇటు సైడ్ నుంచి కొట్టుకుంటాను. వెరీ గుడ్, సూపర్. కమాన్. నెక్స్ట్ టాస్క్ రోలర్ స్కేట్స్ మీద, అంటే స్కేటింగ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ కనురెప్పలతో బ్లేడ్లు. రెడీయా? రెడీ. లెట్స్ గో ఫర్ ఇట్. కమాన్, క్లాప్స్. సూపర్ టాలెంట్ ఇది. అండ్ కహా సే ఆప్? గ్వాలియర్ మధ్యప్రదేశ్. గ్వాలియర్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో ఇంతకు ఏం చేశారు మీరు? ఎస్ చెప్పారా, నో చెప్పారా? రెండుకి Yes, yes చెప్పాం. చెప్పాం. కంగ్రాచులేషన్స్, ఇంటూ 3 times 60,000 రూపీస్. నెక్స్ట్ ఛాలెంజ్ లోకి వెళ్తున్నాం మనం, కానీ దానికంటే ముందు యాక్టింగ్ బాగా చేస్తారు, డాన్స్ బాగా చేస్తారు, అండ్ మీలో ఇంకో డిఫరెంట్ టాలెంట్స్ కళలు ఉండుంటాయి. సో ఇంకేమైనా టాలెంట్, ఎవరికైనా మిమిక్రీ వచ్చా? వాయిస్ నేను కాదు, ఇదిగో ఈయన. అన్నిటికీ నన్నే చూపిస్తే ఎలా? అందరికి పాపం ఆవిడనే చూపిస్తారు. నిఖిల్, మీరు ఎవరినైనా ఇమిటేట్ చేయగలరా? ఓకే ట్రై చేస్తాను. Yeah. అంటే ఇంతకుముందు 2-3 సార్లు చేశాను ఇది, నాకు ఇది ఒకటే డైలాగ్ వచ్చు. Come on. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ యాక్చువల్లీ సీస్ దట్ బిగ్ యూనో భూమికా చావ్లా అది ఖుషి సినిమాలో ఖుషి. పోస్టర్ యూజ్ చేసి ఎత్తడంత చోట్లేదు, మేము దాన్ని చూసామంటాం. అరే నడు నీ ఒంట్లో బాగుంది, మొహం నీ ఒంట్లో బాగుంది, నడు చూస్తే తప్పు, మొహం చూస్తే తప్పు లేదు, ఎందుకు నేను ప్రెస్ చేస్తాను అంతే అంటారు. ఇప్పుడు నేను ఫుల్గా చూసుకున్నాను, పిక్కునో పిక్కు. ఐ లవ్ దట్ సీన్. సో నేను ఆ సినిమా ఎన్నిసార్లు చూసాను నాకే గుర్తులేదు. సో అండ్ సూపర్ ఇమిటేట్ చేస్తున్నారు, అదే మనకు కావాల్సింది కూడా అదే. ఇదేనా? ఇప్పుడు ఈవిడ అడుగు. కెప్టెన్ గారు, సీతో మాకెళ్ళి సినిమా చేయడం నాకు చాలా ఇష్టం అండి. అదేంటో నాకు అన్ని తెలిసిపోతుండేది అంటది, చాలా బాగుంటది, సూపర్ అంటే. చెప్పండి, యాక్షన్. ఏమో నాకు అన్నలో తెలిసిపోతే అంతే. అంతే ఓకే. హర్ష గారు, జేపీ గారు చేస్తారు. జేపీ గారు, ఓకే. పులి యామిరా యామి చేస్తున్నావు, స్కూల్ అయిపోతున్నా అట్టే లేపో, కథలు 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 చెప్తా ఉండావే, ఎవరిమే గబ్బునా. కోలా గారు, మరి ఇప్పుడు మీరు ఎవరిలా చేస్తారు? ఈ యాక్ట్ అయ్యేది
అయ్యే లోపల చేస్తానండి. ఏదో సెన్సేషన్ క్రియేట్ అవ్వబోతోంది. వీళ్ళు ముగ్గురు చేసింది ఒక ఎత్తు, కోన గారు చేయబోతున్న ఒక ఎత్తు. ప్రాక్టీస్ చేయబోతున్నారు. కాదు అసలు చిలకలాగా సౌండ్ చేయాలి. మేడం గారు. చిలక అనుకున్నాను, తర్వాత తెలిసిన చిలక అది కోకిల. కోకిల్ లాగా. ఐ ఆమ్ ద కాకి, యు ఆర్ ద కోకిల. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటాను, పర్లేదు. ఓకే, సో నేను ఎందుకు ఈ మిమిక్రీ గురించి అడిగానంటే, ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి సాధారణంగా ఇమిటేషన్స్ మనకు తెలిసిన వాయిస్లు కాకుండా మీరు ఎంత క్రేజీగా ఆలోచించి, వెరైటీగా ఆలోచించి మీరు ఏం అడిగినా ఆ సౌండ్ క్రియేట్ చేయగలడు ఈ స్టేజ్ మీద. ఫ్రీడమ్ మీది, ఆల్ యువర్ ఫ్రీడమ్. మనకి ఎస్ఏ కలిసి వచ్చింది. yes. ఓకే, మా టీం నుంచి మేము ఎస్ఏ ఛాలెంజ్ చేస్తాం. వెరీ గుడ్. 20,000 ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వ్యక్తి వాళ్ళు ఏం చెప్తే ఆ సౌండ్ ని రీక్రియేట్ చేస్తాడని. గెలిస్తే 60,000, పోతే 20,000. సో ఆ వ్యక్తిని పిలవనా? ఈ లోపల మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒక పేపర్ మీద రాసుకుని రెడీగా ఉండండి. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రతిజ్ఞాన్. ఈయన టాలెంట్ ఏమో నాకు తెలియదు కానీ గ్యారంటీ పొలిటీషియన్ అయిపోవచ్చిన రాగానే టెక్ ఉంటుంది. మీరు ఏం అడిగినా తను రీక్రియేట్ చేస్తాడు ఆ సౌండ్. ఇక్కడ నా క్రియేటివిటీ అంతా బయట పెడతా. మొత్తం పెట్టే ప్రాబ్లం వచ్చేది, కొంచెం పర్లేదు. ఓకే ఓకే, హోల్డ్ వన్ ఫిగర్. కోనగర్, పైప్ కటింగ్ సౌండ్ చేయమని. పైప్ కటింగ్ సౌండ్. ఓ ఆల్రెడీ పైపు. ఇప్పుడు అదే మరి వుడ్ కట్ చేసి ఎలా ఉంటుంది? ఈ కవతలు పడేసారు. ప్లైవుడ్ ప్లైవుడ్. బాలీవుడ్, నెక్స్ట్ టాలీవుడ్, బాలీవుడ్ కూడా కోసేస్తాడు సార్. ప్లైవుడ్, ప్లైవుడ్. పడింది. సార్ మీరు బాగా ఆలోచించారు, ఈయన మాత్రం బాగా కోస్తున్నాడు. సో ఈసారి ఎవరు? హర్ష. 2 trains passing. ఓ క్రేజీ, ఇట్స్ కాల్డ్ జంక్షన్. ఓకే, 2 trains passing, 1 హౌరా, 1 వెంకటాద్రి. పాస్ అయిపోయి వెళ్ళిపోతాయి. సూపర్. నైస్. వెరీ గుడ్ సార్, సూపర్. సో ఇట్ సైడ్ ఒకటి అడిగావు కదా, నువ్వు రెండోది అడిగే లోపల నిఖిల్. మా శంకరభరణం సినిమాలో రెయిన్ డ్రాప్స్ పడుతున్నప్పుడు నేను పరిగెడతాను. సో ఫుడ్ స్టెప్స్ ఎలా ఉంటాయి నాకు కావాలి. గుర్తుందా? అక్కడ చూపించేయండి. ఏంటి అన్ని ఇక్కడే ఉంటున్నాయండి. ఇందాక చెక్కలు ఇక్కడ ట్రైన్ ఇటే వెళ్ళిందా, మళ్ళీ ఇప్పుడు అక్కడ బురద అంటాడు. ఏంటో ఏముందో. నా స్టేజ్ మీద ఇన్నున్నాయని విషయాలు నాకు తెలియదు సార్. ఓకే నిఖిల్, గుడ్ వన్. మంచి క్వశ్చన్ అడిగారు. అంజలి గారు, వాళ్ళు చూడండి ఎంత బాగా ఆలోచించారు. నేను చాలా బాగా ఆలోచిస్తాను. నాకు గోవాలో సీషోర్ కావాలి, అది కూడా అక్కడే ఉండాలి. గోవా, గోవా సార్. కరెక్ట్ అదే టైంలో నిక్కరేసుకుని నేను పరిగెడుతుంటా. సో మనోడు సూపర్ కాబట్టి మాకు డబ్బులు మాకు ఇచ్చేయండి. ఇంకా వాళ్ళు ఇంకా టెస్ట్ చేయండి. ఇప్పుడు ట్రైన్ అయిపోయింది, ఫ్లైట్ చూద్దాం ఎలా ఉంటుందో.
దొబ్బేంటి అదే ఆ దృష్టి లాస్ట్ లో పేలిందేంటి సార్? ఈ బళ్ళు చెక్కలు ఇవన్నీ కాకుండా వీడు కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించండి అన్నట్టు. అర్లీ మార్నింగ్ బర్డ్స్. చిలిపి యూఆర్ వెరీ రొమాంటికా? ప్రెసెంట్ గా సూపర్ సూపర్. ఈ సౌండ్స్ ఇవన్నీ మనం చూసాం కానీ నాకు ఇప్పుడే బాగా క్రేజీగా థాట్ వచ్చింది. ఏమి ఈసారి ఒక సిచ్యువేషన్ ఇద్దాం అనిపిస్తుంది నేను, ఒక సీన్. యూనో అపరిచితుడు మూవీ, మల్టీ పర్సనాలిటీ Onion, డిసార్డర్, Onion. మల్టిపుల్. రైట్ కెన్ ఐ డూ ఇన్ తమిళ్? తమిళ్ ఓకే. నాకు ఐ వాంట్ దట్ టు స్ప్లిట్ పర్సనాలిటీ. ఐ నో yes చంపండి ఇక్కడ. అక్కడే హెలికాప్టర్ అందరూ ఇలా హెలికాప్టర్ అక్కడే సార్, ఉంటా. కదా ఇప్పుడు పంపించేసాడు. చెక్కలు అవి కూడా ఉన్నాయి, తర్వాత తీద్దాము. ఈ సీన్ లో ప్రకాష్ రాజ్ ఉంటారు కదా, ప్రకాష్ రాజ్ ఆవిడ ప్రకాష్ రాజు, మీరు విక్రమ్. ఓకే సూపర్ సూపర్. అంత జుట్టు ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ రోజు నాకు అర్థమైంది. సూపర్ గా వాడారు సార్ పిల్లకని. వెరీ వెల్ డన్. కమాన్. మామూలు టాలెంట్ కాదు, ఇట్స్ వండర్ఫుల్ టాలెంట్. అందుకే మీరు ఛాలెంజ్ చేసిన అమౌంట్ కి 3 రెట్లు 60,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సూపర్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఆయన టాలెంట్ చూసాం, కానీ కోన గారు మాకేదో స్పెషల్ చేసి చూపిస్తారని ఆశగా ఉన్నాం. బాబు సీడీ రెడీగా ఉంది కదా అక్కడ. మీరు ఇన్ని అరేంజ్మెంట్స్ చేశారంటే మాకు టెన్షన్ గా ఉంది. ఏం చేయబోతున్నారు మీరు? ఎవరిని ఇమిటేట్ చేస్తారు? నేను చిన్నప్పుడు సర్కస్కి వెళ్ళినప్పుడల్లా సర్కస్ లో పెద్ద గ్లోబ్, ఒక ఐరన్ గ్లోబ్ పెట్టి అందులో ఒక మోటార్ సైకిల్, మౌత్ కా కువా సరే ఏదో అంటారు, సేమ్ సార్ అదే. ఒక గ్లోబ్ లో మోటార్ సైకిల్ తిరగడం, అది చూసి నేను రోజు ఇంటి మీద ప్రాక్టీస్ చేసేవాడిని. మోటార్ సైకిల్ ప్రాక్టీస్ చేశారు, తిరగడం. సార్ ప్రదీప్ యాక్ట్ చేయాలి సార్. మీ అప్పుడు గ్లోబ్ ఉందా, బైక్ ఉందా చేయడానికి? అక్కడ ఇందాక రాకెట్లు ఉన్నాయంట అనుకుని చేశాం కదా. ట్రై. ప్రదీప్ అన్న బండి నేను కూడా ఎక్కనా? కొంచెం పెట్రోల్ తక్కువగా ఉంది. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం. కోనా గారి మోటార్ సైకిల్. వెరీ గుడ్, సూపర్. కమాన్. ఇక ఇప్పుడు లాస్ట్ లెవెల్కి వెళ్తున్నాం, కానీ అందులో మల్టిపుల్ యాక్ట్స్ ఉంటాయి. ప్రతి స్టేట్మెంట్ మీద మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఒకటి పోయినా ఇంకో దాంట్లో మీరు గెలవచ్చు. కానీ మీరు ఎన్ని కరెక్ట్ చెప్తే అన్ని ఇంటూ 5 టైమ్స్ మీకు ఇస్తాం. సో మొత్తం మీ 1,84,000 ని ఈ రౌండ్ లో వాడేసుకోవచ్చు. సో ఈ స్టేట్మెంట్ ని జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ నెంబర్ 1, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, గాలి, నిప్పు, నీరు, మట్టి, ఇవి, ఈ పంచభూతాలన్నిటినీ కలిపి నిప్పు కింద మారుస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఈ వ్యక్తి బియ్యాన్ని మిల్క్ గా కన్వర్ట్ చేస్తాడు. మీ కళ్ళ ముందే బియ్యాన్ని పాలు కింద మారుస్తాడు. థర్డ్ది, ఆల్కహాల్ ని వాటర్ కింద మారుస్తాడు. నాశనం జీవితం. లాస్ట్ స్టేట్మెంట్ ఇంకోటి ఉంది, 4th 1, బాడీ ఇలాగే ఉంచి తలని మాత్రం
ఫుల్ సర్కిల్ మై తిప్పగలరు గాడ్ ఇది కష్టం ఇది నో 3 times. 3 టైమ్స్ అంటున్నారంటే అమృత్ బాడీ లా ఉంచి ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. 50. 1,84,000 వీళ్ళ దగ్గర ఉంది. అందులో ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ కి 50 వాడి 150 వాడేసి 3 ఎస్ చెప్పారు. లాస్ట్ హెడ్ ని మాత్రం తిప్పుతాడు అంటే అది నో చెప్పారు. 34,000 మిగిలిన అమౌంట్. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజ్ కలేష్. ఓకే, సో పంచభూతాలు వాడాడు, చివర్లో మంటని క్రియేట్ చేశాడు అందులోంచి. అంటే ఇది సైంటిఫిక్ కాదు, ఇది మ్యాజిక్. ఇది వాట్ ఎవర్ వి వన్. మనం గెలిచాం సరే. ఫస్ట్ ఛాలెంజ్ లో 50,000 మీరు ఛాలెంజ్ చేశారు. ఇంటూ 5 times 2,50,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సో ఫస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బియ్యాన్ని పాలు కింద మారుస్తాడు. లెట్స్ గో ఫర్ ఇట్. హియర్ వి గో. సెకండ్ వన్. Sharam
ఓకే, సెకండ్ వన్ బియ్యాన్ని పాలు కింద మారుస్తాడు అని నేను అన్నాను. బట్ అమేజింగ్ అమేజింగ్ ఇట్స్ అమేజింగ్. మీరు ఎస్ అని 50,000 ఛాలెంజ్ చేశారు. గెలిచాం. అంతే. బియ్యాన్ని పాలు కింద మారుస్తాను అని చెప్పాడు, కానీ బియ్యం అక్కడే ఉందిగా. కానీ బియ్యాన్ని అందులో వేయడం వల్ల కదా పాలు వచ్చాయి. బియ్యాన్ని పాలు కింద మార్చలే, ఆ. ఖాళీ గిన్నెలోంచి పాలు పుట్టించాడు. సో 50,000 పాయే. ఓకే, రైట్. సో థర్డ్ వన్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. థర్డ్ది వాళ్ళు గెలుస్తారా లేదా? లెట్స్ గో ఫర్ ఇట్, ద థర్డ్ యాక్ట్. ఓకే, సో మళ్ళీ గెలిచాం. మందు మంచిది కాదు బాడీకి అని తెలియజేయడానికి ఆయన ఈ యాక్ట్ చేశారు. అండ్ చివరిగా దాన్ని వాటర్ కింద మార్చారు. వెరీ గుడ్. సో 50,000 మీరు ఛాలెంజ్ చేశారు. 2,50,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. వీటిలన్నీ మీరు నమ్మారు, ఎస్లే చెప్పారు, కానీ లాస్ట్ మీరు బిలీవ్ చేయలేదు. చేయలేడు అన్నారు, తలని రౌండ్ గా తిప్పుతాడు అని. Right? ఇంపాసిబుల్ అది. మీరు తిప్పితే వాళ్ళు మ్యాజిక్ అది ఇది అంటారు కదా.
ఓ పని చేద్దాం సార్, నా తల రౌండ్ గా తిప్పి చూపి. యువర్ హెల్ప్, ఆ, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇదిగో మమ్మీ, అది ఎల్ఐసి పాలసీ దిండి కింద పెట్టానమ్మా. ఓకే, Yo, drop that shit. కళ్ళేరే బాను వెనకాల దాక్కుంటూ అరే బాబోయ్. చేసేయని ఈ జ్ఞాపకాలన్నీ కాక్టైల్ తాగేయమంది మెర బాబు కామని రైతుల్లో బిళ్ళట్లా రయ్యంతుంటే మన భేదం ఉంబండే అయ్యేలా వెనకడు చేస్తుందో కాలం సగమే చుట్టూ తిరిగే ఈ లోకం ఏదైనా తలకాయ మీ మెడకాయ అలాగే ఉంది. సారీ, మెడకాయ మీ తలకాయ అలాగే ఉంది. సో లాస్ట్ యాక్ట్ మీరు 34,000. హలో ఇందులో గెలిచావు. ఏంటి? గెలిచావు, ఏంటి చెప్తా? ఇక్కడ మేము object అతని చేస్తాం. తల అన్నాడు, అతని తల అన్నా కానీ ఎన్ని తల అనలే కదా. తలని రౌండ్ గా తిప్పుతాడన్నాను కానీ ఎవరి తల చెప్పలా. సరే మీ తల కూడా రౌండ్ గా తిప్పలేదు కదా సరే, ఆయన. సో 34 గురించి మర్చిపోదాం మనం. ఓకే, ముందు గెలిచిన 250కి 2.5 మొత్తం మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే మీరు మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ వైన్ షాప్ కల్పించినా ఇలా వాటర్ కింద మార్చవలసిందిగా కోరుతున్నాను నేను. చాలా మంది కుటుంబాలు బాగుపడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీ నలుగురికి చాలా థ్యాంక్స్. అండ్ మీరు గెలుచుకున్న 5 లక్షల్ని ఇండివిజువల్ లాంజ్లో అందజేస్తాను. తెచ్చుకోదే. మాకు వచ్చిన గెస్టులందరూ వీళ్ళు, అలాగే మీరు కూడా. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇలాగే మంచి మంచి కథలతో మంచి మంచి మూవీస్ తో మా ముందుకి రండి. మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ మరో సూపర్ టీమ్ తో మీ ముందు ఉంటాను. అంటే గుడ్ నైట్స్. థ్యాంక్ యూ.